హలో అండి. హలో అందరికి. ఈరోజు సంక్రాంతి నేను కూడా స్టార్ట్ నుంచే కానీ ఇగో ఏమన్నా మనోడు ఊరుకుంటా తిరుక్కుంటూ వస్తున్నాడు. నెట్ వస్తుంది, కనెక్ట్ చేసుకొస్తుంది వైఫై. లక్కినా మామిడి పండ్లే అయితే మొన్న పవన్స్ ఐఫోన్ అని ఉంటుంది చూడు, పవన్స్ ఐఫోన్. ఇగో ఇక్కడేమో ఒక 2 పండ్లు తినేసింది. ఆ చెట్టు చూడు మమ్మీ 5-6 కాయలు తిన్నది. ఇగో 2 ఇగో ఏడొక ముట్టి ఆడొక ముట్టి అగో ఆ కాయ. ఇప్పుడైతే మనకి 2 కాయలు ఉన్నాయి. చెట్టు కాడ చూడు మమ్మీ. ఇగో అసలు నేను చెప్తా తర్వాత నీకు కనిపిస్తుంది. నేనే చదవాలి. నేను చదువుతా. అది కూడా ఇది కూడా ఇప్పుడు చదవనా చెప్తా. చెప్పినాక ఆ పండు తిందామని చెప్పాను. కడిగిస్తానన్నా ఆడ తిన్నాంలే అమ్మాయి. ఆ చెట్టు కాడ చూడు మమ్మీ ఎన్ని ఉన్నాయో. ఇదేమన్నా నాకు గడ్డి అని ఇట్లా అంటే మనకి కూర్చున్నట్టు అనిగిపోయా అనిపోయలేదు. ఫోటో లేదు నాన్న కూర్చున్నట్టే ఉంది. ఈడ చూడు మమ్మీ ఎన్ని కాయలు తినేసినాయో. 3, 4, 5 ఈ చెట్లు 1, 6. ఇగో ఇగో ఏడో చూడు ఈడ ఎట్లా ఎక్కిపోయిందో చెట్లు. ఆడ చూడు గట్టి ముట్టి బర్రెలు ఆవులు మేకలు ఏమైనా ఉంటే ఎత్తుంది. చూడు మేకలు ఎక్కపోయింది. ఇగో ఇది మాయింది. ఈ చెట్లు ఇన్ని కాయలు మాగుతున్నాయని తిన్నట్టుంది మాది. ఆ మేకలు తెస్తేనే ఈ గడ్డి కరెక్ట్ డాడీ. ఇక్కడ పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గర మొత్తం అవే ఉంటుండే. అయితే ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ గా ఇంకా తిండి లేక ఇటు వచ్చినాయి. 5-6 పండ్లు అండి ఇదే చెట్లు. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పెట్టేది లేదు. ఈసారి వాటికెళ్ళేమో మీ పండ్లు తినేసేది. నెక్స్ట్ ఇయర్ మనం పండ్లను ఉంచాము. ఆ నెక్స్ట్ ఇయర్ పండ్లకి ఇంకా మనం ఉంటాం ఇక్కడ. వస్తుంది నాన్న వాతావరణం అయితే. ఎందుకంటే ఈరోజు నా బిడ్డ వచ్చింది ఈడేమో రాలిపోయిందా? అందుకే రాలిపోయింది. కాల్చినవా? ఈడ కూడా ఒకటి తినేసి ఉన్నాయి. ఎన్ని కాయలు తిన్నాయి మా. ఇవన్నీ ఇంకా రేపో మాపో అయిపోయాయి. ఇగో ఈడ కూడా చూడు మంచి పండది. మంచి పండే మొత్తం తినకుండా కడుపు ఫుల్ అయిపోతే ఏం చేస్తే తినబుద్ధి అవుతుంది. ఏదో 2 కోతులు వచ్చినాయి, బగ్గా తిన్నాయి. మమ్మీ ఆడ చూసినావు ఎంత చెట్లు ఇదైపోతున్నాయి. ఆడ మామిడికాయలు ఎత్తాయి టూ మచ్గా. ఇగో ఈడ అది కూడా చూడగా ఫుల్గా తినేయలేదు. కానీ మాగినట్టే పీకింది. ఇగో మాగని అంతా ఈడొకటి ఆడ కూడా ఒకటి. ఇష్టం వచ్చినట్టు తింటున్నాయి. మొత్తం ఇష్టం వచ్చినట్టు తింటున్నాయిగా అమ్మా. ఇవి మాగుతాయేమో ఇంకా మాగ పెడితే. పెద్ద రసాలు నాన్న ఎంత పెద్దగా ఉన్నాయి చూడు మా కాయలు. ఇది పండే ఉంది వెనక కొరికి తిని. తినొద్దు అట్లా. ఇది కొరకలే కొరకలే కానీ పండైపోయి కొరకలేక నాడు పడినా మనకి ఇంత తోట ఎన్ని కాయలు ఉండగా. క్యాచ్ పడతావా అక్క? క్యాచ్ పడతావా? కానీ చూడు మళ్ళీ నువ్వే పట్టణీకి వస్తే మేము ఎట్లా పట్టాలరా? నేను పడతాను వేస్తే. వేస్తా పెట్టి పట్టకపోతే పడుగు. ఇగో నేను పట్టుకున్నా. మళ్ళీ తీసుకుంటా నేను. నువ్వు అంత హైట్ వేస్తావు, నువ్వు వెయ్యాలి పట్టుకోవాలి. పట్టుకో పిసర పిసర చేతిలో పడి అదంతా గలీజ్ అయిపోగలం. కింద చూసుకుంటా ఫస్ట్. ఇక నా కోసం ఇక అక్కకి రుచేమో అది. మమ్మీ ఈడ కూడా తిన్నది. ఇవన్నీ ఎంత మంచిగా ఉన్నాయి అక్క, పూర్తిగా తినలేదు. అయ్యి కడుపు బాగా ఫుల్ అయిపోయిందిరా. 1-2 వెనకాల చూడంగానే
ఇంకా తినాలిగా ఎట్లా కొట్లా. ఇక వాటికి ఎట్లా ఉంటుంది వాటి చేతలు కడుపు నిండిపోయినా కూడా వాటిని తెంపి కొరికి కోతి చేతలు అంటే అవే అయ్యే గిల్లి గిల్లి పడేసి గొయ్యి అయ్యడంటే నింబట్టింది. చూడు ఎంత మంచి పండు. చదువునా అయితే ఈడ పండ్లు ఏం లేవురా చూడు. చెట్టుకేమో ఎన్ని పీకి పడేసినాయి చెట్టుకి పండు లేక పండైంది. బేనిష పండైందా? బేనిష కాదమ్మా ఇది రసాలు. గాలైతే అండి బీభత్సంగా చల్లగా చిన్నగా వాతావరణం ఇట్లా పులకేస్తుంది. అయితే చెప్తా ఉన్నా సంపూర్ణ అని చెప్పి సంపూర్ణ ఫుల్ నేమ్ ఏదమ్మా? సంపూర్ణ మత్యాడ అంట. అయితే సంపూర్ణ ఒక మెసేజ్ పెట్టింది, పెట్టి చెప్పమంటుంది. అమ్మా నా సమస్య గురించి చెప్పండి, నాకు పరిష్కారం చెప్పండి, వీడియోలో చెప్పండి మా అని చెప్పి మళ్ళా ఎన్ని కామెంట్లు పెట్టిందో ఇది పెట్టిన తర్వాత. అందుకే నేను చెప్తున్నా, చదువునానా. అమ్మా మా నాన్న అవసరాలకు మనీ 3,50,000 తీసుకున్నారు. ఇల్లు జప్తు అవుతుంది. ఇల్లు జప్తు అయితే 3 లక్షలు తీసుకున్నారు. మీరు చెప్పనా అక్కడ గట్టిగా చెప్పండి. ఎవరు? వాళ్ళ నాన్న అంటుంది. వాళ్ళ నాన్న నేనే నవ్వులు పెట్టా చదువు రాకుండా. ఎందుకంటే కవరింగ్ ఏంది ఫటాఫట్ చదువుక చెప్పనా? ఫటాఫట్ చదివితే మమ్మీ ఏమి వింటారు మరి? మమ్మీ ఎందుకు వినదు చెప్పు. చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. అలానే పూత కింద ఎంత వచ్చిందో. చీడొచ్చిందా? లేదు అది ఆకే అట్లా రివర్స్ కనిపిస్తున్నాయి నీకు. ఆకు నీళ్లు పట్టినట్టుంది పోసిన. ఆకు రివర్స్ మమ్మీ, రివర్స్ కనిపి ఇట్లా. చెప్పనారా? చెప్పు. అమ్మ మా నాన్న అవసరాలకు మనీ 3,50,000 తీసుకున్నారు. ఇల్లు జప్తు అయితే 3 లక్షలు తీసుకున్నారు. ఇది 2017 to 2019 మధ్యలో తీసుకున్నారు. ఇప్పుడు 2021లో డబ్బులు ఇవ్వమని అడిగితే అనా పైసా ఇవ్వను అన్నారు. అందుకే నేను భూమి 0.38 గుంటలు అంటే అమ్మాయికి రాయించుకున్న ల్యాండ్ రాయించుకున్నంట. నువ్వే చదవరా ఆశ అయింది. అసైన్డ్ గవర్నమెంట్ ల్యాండ్. అది ఓకే అసైన్డ్ గవర్నమెంట్ స్పెల్లింగ్ తప్పు పెట్టినట్లు కానీ అది అసైన్డ్ ల్యాండ్. పట్టా ప్రభుత్వ పట్టా ఉంది. ఇప్పుడు భూమికి రిజిస్ట్రేషన్ అయితలేదు. అదేనా? హద్దులు పెట్టమని అడిగితే పెట్టను పెట్టడానికి వేలు ముద్ర. నువ్వు చెప్పింది మన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అయితే ఉండు ఈ తెలుగు ఒకసారి నేను చదివేసి చెప్తా. పెట్టను పెట్టడానికి వీలు ముద్ర వెయ్యను. వీలు ముద్ర. వేలు ముద్ర పెట్టను పెట్టడానికి వేలు ముద్ర. అదే తీర్పుగడ్డ. అంజీర్ చెట్లు. ఇది ఒకటి ఉంటే నేను తిన్నాం పెద్దది. మొన్న వచ్చినప్పుడు ఒకటి నేనైతే పెద్దది తిన్నా. ఒకటే కట్టి పెట్టి ముగ్గురు కోతులు విక్క తింటే ఇప్పుడు ఒక్కో తుంచుతుంది 2 కోతులు తింటాయి. ఎందుకు నన్ను
బాక్స్ లో తీసేసిరా ఏంది? ముగ్గురు కోతులు అన్న కావాలి. ఆహా, అక్క రెండే అంటుంది. నేను మరి నన్ను తీసేసిందా అక్కని తీసేసిందా? అక్క నీకు ఒకటి చూపించాలి. అక్క అక్క ఇలా చూద్దా? కూర్చొని తీర్పు చెప్పురా మమ్మీ. ఇగో ఎంత చిన్న జామ చెట్టుకి చూడు. అవును గూడు గూడు. అరే 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 చూడండి గూడు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆడ మన ఇంట్లో మనీ ప్లాంట్ వచ్చింది చూసినాను. ఇంత ముల్లిది రాది. నా చెయ్యి అంత ఉంది అంతే. ఇంకా అవి చిన్న పిచ్చుకోదు. మనీ ప్లాంట్ చూడు మమ్మ, అసలు ఈడ మనం పెట్టింది ఎంత ఈడ చూడు. మస్తు అయింది కదా ఒక తీగ పెడితే. ఇక్కడ ఇది లావుది స్టార్ట్ అయింది చూసినావా అక్క? పండు అక్క ఇక లావుది స్టార్ట్. అది ఇంకా పైకి పోయా కొద్ది ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇదంతా చుట్టుకోపోయి ఇప్పుడు ఇది ఎంత లావు అవుతుందో. నేను చూసి నేను చెప్తా, కడకొచ్చుకోపో. అంజీర్ కడుగుడు ఎందుకు ఇక్కడ తినాక? క్యాండిల్ లైట్ డిన్నర్ జరిగిందా ఏంది? ఏంటి డాడీ ఒక్కడే వచ్చినప్పుడు క్యాండిల్ లైట్ తిన్నారా? డాడీ ఒక్కడే వస్తే అంత వెళ్తురే. నాకు కూడా చల్లగా ఉన్నాయి. కుండ చూడండి హాయిగా. ఎందుకురా అట్లా ఇంకా టింకర్లు పెట్టి అరాచక. అది కాదు, నా కుండ లోపల పోయి నీళ్ళని కూడా తీస్తున్నాను. అది కల్లా నీళ్ళ ఇటు సైడ్ వద్దులే ఇక. నీ దగ్గర కంటే వచ్చింది కానీ కెమెరా. మమ్మీ దగ్గర కంటే వచ్చింది కానీ నా దగ్గరికి రాదా? ఆడదాకా రాగానే ఆఫ్ అయిపోతుంది కెమెరాని ఆటోమేటిక్గా. అరాచకం చూడలేక ఉంది. టెంపరేచర్ది ఐఫోన్లో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా అయితే లాక్ పడిపోతుందో అట్లా ఇంక దీనికి కొన్ని ఉంటాయి పాలసీలు, అందులో అది కూడా చూడంగానే లాక్. ఇంకా అయితే ఈ అమ్మాయి ఏం పెట్టిందంటే, అమ్మ మా నాన్న అవసరాలకి మనీ 35,000 తీసుకున్నారు. ఇక అది చదువుడు అంటే 35,000 కావాలి. 3,50,000 తీసుకున్నాడు. నేను చదవనా అమ్మే ఇల్లు చెప్పు క్లియర్గా. ఇక పట్రా. పెద్ద ఓవర్ చేస్తాడు నన్ను మా మమ్మీ అయితే. ఓవర్ 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 కింగ్ చూస్తా చెప్పు. గడగడ ఏం చదువుతున్నావు మరి? నేను ఇది చదవాలి, ఇది ఏందో తెలుస్తుంది. అమ్మ మా నాన్న అవసరాలకు మనీ 3,50,000 తీసుకున్నారు. ఇల్లు చెప్తూ తెలియదా మమ్మీ? ఇల్లు చెప్తా అవుతుంటే 3 లక్షలు తీసుకున్నారు. ఇది 2017-2019 మధ్యలో తీసుకున్నారు. 2021లో డబ్బులు ఇవ్వమని అడిగితే అనా పైసా ఇయ్యని ఏం చేసుకుంటో చేసుకో అన్నాడు. అందుకే నేను భూమి 38 గుంటలు రాయించుకున్న ల్యాండ్, అసైన్ గవర్నమెంట్ ల్యాండ్. అది ఆ పట్టా ప్రభుత్వ పట్టా ఉంది దానికి. ఇప్పుడు భూమికి హద్దులు పెట్టమని అడిగితే పెట్టకాని వేలు ముద్రలు కూడా వేయను అంటుండు. ఈ డబ్బులు అన్ని పెట్టింది నా భర్త అవడం వల్ల నా అత్తగారు ఫ్యామిలీ మాపై కక్ష కట్టి మాకు ఎన్నిట్లో భాగం ఇవ్వకుండా. మరి అది వాస్తవం కదా, తీసుకుపోయి డబ్బులు పెట్టిర్రు ఇట్లా అని. అంత పెద్ద కొడుకుకి అని అబద్ధం చెప్పారు. అటు ఇటు నష్టపోయి ఒంటరి వాళ్ళం అయ్యాము. నేను సంపాదించుకున్నదంతా అమ్మ వాళ్ళకే పెట్టాను. ఇప్పుడు మా నాన్న అనా పైసా ఇవ్వ, భూమి ఇవ్వ అని మాట్లాడుతూ అమ్మ ఇచ్చిన నేను పెట్టిన మాట్లాడుతుండమ్మ ఇచ్చిన నేను పెట్టిన 6,50,000కి వీళ్ళకు 1 లక్ష కలిపి 7 లక్షలు ఇస్తాడట. అవి ఎప్పుడు 1 లక్ష ఇచ్చి మిగతా డబ్బులకు 3-4 వాయిదాలు పెడతాడు అంట. అది నా దగ్గర రాసి ఇచ్చి సంతకాలు పెట్టిన భూమి పేపర్ తీసుకునే ప్లాన్, మనీ ఇచ్చే ఉద్దేశం లేదు. అంటే అది నాకు ఆ దగ్గర అట్లా చెప్పి తీసుకునే ప్లాన్ అది, కానీ మనీ అయితే ఇచ్చే ఉద్దేశం లేదు. అమ్మ ఏం చేయాలో తోచక 3 days నుండి మీ మాట కోసం ఎదురు చూస్తున్నా. పాపం పెట్టి నాకు కామెంట్ అడుగుతా ఉంది. అయితే మా నిజంగా మీ ఫాదర్ ఎవరో కానీ ఇట్లా ఒకటే కదా, నెక్స్ట్ ఉందా చూడు. దాని పక్కన ఇంకోటి ఉంది చూడు.
అమ్మ ఏం చేయాలో తోచక 3 days నుంచి మీ మాట కోసం ఎదురు చూస్తున్నా. నా బాధను మర్చిపోవడానికి మీ వీడియో షార్ట్స్ చూస్తున్నా. అమ్మ నేను మీ కడుపున పుట్టకపోయినా నన్ను మీ కూతురులా భావించి నాకు సొల్యూషన్ చెప్పండి అమ్మ. నా మైండ్ ఎంటీగా అయిపోయింది. ప్లీజ్ అమ్మ, ప్లీజ్ నా కోసం ఒక మార్గం చెప్పండి అమ్మ. ప్లీజ్, ఐ లవ్ యూ అమ్మ. ఫస్ట్ మీ ఫాదర్ ఎవరో కానీ ఒకవేళ ఆయన నా వీడియో చూసినట్లయితే ఆయనకి ఎంతమంది పిల్లలు అంటే మీ తోడబుట్టినోడికి ఏమైనా ఇద్దామని ఆశ పెట్టుకుంటున్నాడేమో. అట్లయినా సరే మీ బిడ్డ దగ్గర మీరు అవసరాలకి ఆడపిల్ల డబ్బులు ఇచ్చింది కాబట్టి అసలు ఆమె ఇచ్చిన ఆ డబ్బులకి ఆమె అవసరానికి ఆదుకొని మీకు ఇట్లా అంటే ఆ టైంలో నీ బిడ్డ బిడ్డ ముందుకు వచ్చి అట్లా చేస్తే ఇప్పుడు ఆ బిడ్డకు అన్యాయం చేయడం అనేది చాలా తప్పండి. ఎవరైనా సరే పేరెంట్స్ మనకు బిడ్డ 10 రూపాయలు ఇస్తే 10కి 10 రూపాయలు కలిపి 20 రూపాయలుగా బిడ్డకి ఇవ్వాలి. అంతేగాని బిడ్డ సొమ్ము తింటే మనం బాగుపడం. ఇంకోటి అత్తమ్మ వాళ్ళ దగ్గర గొడవ పడదా బిడ్డ? మీ బిడ్డనే కదా, నువ్వే కదా కన్నావు. అట్లెట్లా అన్యాయం చేస్తావు ఆ బిడ్డకి? రేపు ఖచ్చితంగా అత్తగారింట్లో అంటారు కదా, మరి తీసుకున్నంత పోయి అక్కడ పెట్టినావు, నేను వాట ఇవ్వను, నీకు ఇస్తే తెచ్చుకో చూసుకోపో అని చెప్పి వాళ్ళు కూడా కరెక్టే ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇట్లా చేయడం దుర్మార్గంగా. అమ్మ మీకు వీలు ఉంటే అడ్రస్ పెట్టండి, నేను మీ విలేజ్కి వచ్చి నేను పంచాయతీ చేస్తా. నేను వస్తాను, ఏం పర్సనల్గా నేను వచ్చి కూర్చొని ఆ ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఎవరైనా సరే ఏ ఊర్లో అయినా సరే పెద్ద మనుషులు తప్పు చెప్పారు. మీరు కూడా పెద్ద మనుషులని అప్రోచ్ అవ్వండి. మీ విలేజ్ ఏదో అక్కడ పెద్ద మనుషుల్లో అప్రోచ్ అవ్వండి. అంతకుముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి మీ నాన్న దగ్గర కూర్చొని ఓపెన్గా చెప్పండి, ఇగో నేను ఇట్లా చేసిన దానివల్ల మా అత్తగారి ఇంట్లో కూడా నాకు ఇట్లా ఉంది, ఆడపిల్లగా నేను పడడం నీ కరెక్టా నాన్న? మమ్మీ కోత వచ్చింది మమ్మీ. ఈడ వాడికాయ వీక్ తింటుంది. నీ వాటో నేను టెన్షన్తో భయపడి నిజంగా వచ్చినా చూస్తున్నా. అయితే నాన్న ఇట్లా చేయడం కరెక్టా? నువ్వు సరిగా చేయకపోతే అయితే నేను వెళ్తా, పంచాయతీ పెడతా అని చెప్పు, గట్టిగా మాట్లాడు. ఖచ్చితంగా ఎవరైతే మీ నాన్న ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ఆ రోజు నీ డబ్బులకి ఎంత జాగా అయితే ఇస్తా అన్నాడో ఆ జాగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏదో ఆ జాగా పెరిగిందనో లేకపోతే నువ్వు ఇచ్చిన డబ్బులకి ఏదో లక్ష ఎగేసి ఇవ్వడం అనేది తప్పు, చాలా తప్పు. అది నీకు ఇచ్చిన దానికి ఇస్తా అన్నప్పుడు ఇవ్వాల్సిందే అంతే. నేను నా అవసరాలకి నేను మా వాళ్ళకి ఒకసారి నేను 2 lakhs ఇచ్చుంటే 7 lakhs జాగా అంటే అప్పుడు నేను ఇచ్చినప్పుడు అది 2 lakhs ఉన్నప్పుడు సేమ్ ఇట్లా ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. చెప్తే నేను ఎటువంటి పేపర్స్ ఏవి రాసుకోలే, నేను నమ్మకంతో తీసుకున్న తర్వాత మళ్ళా 1 సంవత్సరానికి ఇచ్చారు నాకు ఆ పేపర్స్. అప్పుడు దాని కాస్ట్ 7 lakhs అయింది, 6 to 7 lakhs అయినప్పటికీ మాట మీద నిలబడి అట్లనే ఇచ్చారు. నేను ఎట్లా నమ్మకంతో ఉన్నానో నాకు వచ్చి నేను డైరెక్ట్ వేరే వాళ్ళకి అమ్మేస్తే వచ్చి రిజిస్ట్రేషన్ చేపించి వెళ్ళారు. ఎప్పుడైనా సరే నియత్ అనేది ఉండాలి. మనం సొంత బిడ్డలకే అన్యాయం చేస్తే ఇంకెవరికండి మనం న్యాయం చేసేది? మీ బిడ్డ కంటే మీకు ఎక్కువైంది ఏమో చెప్పండి. మీకున్న భూమిలో ఇంత భూమి బిడ్డకి ఇస్తే మీ బిడ్డనే కదా బతికేది, మీ బిడ్డకే కదా మంచిగా. దాని పోయి ఇంకా థర్డ్ పర్సన్ చెప్పాలా మీకు? మీ కష్టంలో మీ బిడ్డ ఆదుకుంది, వేరే థర్డ్ పర్సన్ వచ్చి చెప్పడం అవసరం లేదు కదా. మీకంటూ మనసాక్షి ఉందిగా, మీ బిడ్డనేగా, మీకే పుట్టిందిగా. అలాంటప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారు? బిడ్డని ఎందుకు గడిపిస్తున్నారు? అమ్మ ఈ వీడియో నువ్వు చూసినట్లయితే నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు కాల్ చేయి. అట్లనే ఇన్స్టాలో మీ అడ్రస్ పెట్టండి. ఒకవేళ నేను రావాలంటే ఖచ్చితంగా వస్తా. ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే మీ నాన్నగారు ఆ డబ్బులకి. లేదు అంటే ఆ డబ్బులకి అంతకంత మీరు ఎంతైతే అనుకుంటున్నారో మీరు ఎప్పుడు ఇచ్చిరో అప్పటి నుంచి వడ్డీ కట్టించి. అసలు అట్లా చేయొద్దు బిడ్డ విషయంలో. నన్ను అడిగితే ఒక మాట చెప్తే, ఒక మనిషి అన్నాక ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడాలి. లేకపోతే ఆ మనిషి లేనట్టే, ఆ మనిషి చచ్చిపోయినట్టే. మన మాట మనం నిలబెట్టుకోలేదంటే మనం సచ్చినోళ్ళతో సమానమే. అట్లా తప్పు చేయకండి. ఏదో ఒకటి మీ బిడ్డను ఒప్పించి మీ బిడ్డకి న్యాయం చేయండి, ఓకేనా? ఓకే. ఇంకొకరు నాకు ఇదంతా చెప్పి, అమ్మా నేను మొన్న సండే లైవ్ పెడతాను ఏదైనా ఉంటే మాట్లాడండి అని చెప్పిన, అయితే పెట్టలేదని చెప్పి ఇన్స్టాలో వచ్చి అడుగుతున్నారు. అట్లనే మనకు కామెంట్స్ వస్తున్నాయి, అమ్మ ఖచ్చితంగా చెప్పండి ఇట్లా అని చెప్పి. ఫస్ట్ నేను ఇంకా ఏనాటికి మనిషిని పెళ్ళి అయినాక పెళ్ళిలో
తల్లి కంఠానికి వైట్ శారీ. దానికంటే యువతల ఫస్ట్ ఒకటి తర్వాత రెండు ఉంటాయి చూడు. ఏంది ఫస్ట్ పేరుతో అదే ఉంది మమ్మీ, పేరుతోని. పేరుతో ఉందా? ఏం పేరు? గద్వాల. గవ్వాల గద్వాల. గ్లోరీ గద్వాల అంట. అదా మమ్మీ? ఓ ఆంటీ, నేను ఇంకా ఏనాటికి మనిషి పెళ్ళి అయినాక పెళ్ళిలో తాళి కట్టినాక వైట్ శారీ మార్చి కలర్ శారీ మార్చి మళ్ళీ స్టేజ్ పైన కూర్చోబెడతారు. అప్పుడు ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతారు చూడండి. అప్పుడు మా హస్బెండ్ ఫస్ట్ మాట, నిన్నెందుకే అంత ఇష్టపడుతున్నారు, ఏడ్చుకుంటూ పోతున్నారు అని అడిగిండు. నాకు అబద్ధాలు రావు, ఏం దాయను, వాళ్ళ ఇంటి కోడలు కాలేదని ఉంటది కదా, ఆ బాధ కావచ్చు అన్నాను. ఆ తర్వాత నా హస్బెండ్, నీలాగా ఇంత ప్యూర్గా నేను ఎవరిని చూడలే ఈ కాలంలో అన్నాడు. ఆ తర్వాత కూడా ఇంటికి వెళ్ళినాక గ్లోరీ ఒకసారి ఇక్కడికి రా అంటే మా అత్త కొంగు పట్టుకొని తిరుగుతుంది. ఏ టైంలో నాకు ఏం తెలియదు. మా అత్త మామూలు నవ్వింది. అట్లా బయటికి వెళ్దామంటే అత్తమ్మ మామయ్య మీరు వస్తేనే పోదాం అనేది. ఎన్ని గొడవలు ఉన్నా అత్త మామలతో అంత ఎఫెక్షన్. కానీ నాకు ఇంత అన్యాయం ఎట్లా చేయాలనిపించిందో. ఒక తల్లి లేని పిల్లను అక్కలది అన్నలది సపోర్ట్ కూడా ఉండదు. నా బ్రతుకు వేస్ట్ ఆంటీ. మరొక జన్మలో ఒక కుక్కగా అన్న పుట్టాలి, కానీ ఇలాంటి జన్మ అయితే అస్సలు వద్దు. ఈ మనుషులతో చిన్న పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. ఈ కుక్కలతో మనుషులు చిన్నపిల్లలతో నిలవంకనమ్మా లేకపోతే మొబ్బులే పోయిందా? మొబ్బులే పోయింది. వాడు వేసిన ఫ్లైట్ నుంచి బయటకు వస్తుండే. అయిపోయిందనా? ఈ చందమామను చూసి నేను ఆ చందమామను చూసిన. నేను మొన్ననే కదా నెలవంక చూసి లక్కొని చూసిన అనుకున్నా. అయితే ఇది సీరియస్ మ్యాటరు. అయితే అమ్మాయి చూడండి ఎంత మంచిగా, ఎంత విరక్తిలో, అంటే కుక్కలతో పిల్లలతో ఆడుకుంటున్నా, నాకు మనుషుల మీద విరక్తి పుట్టి చిన్నపిల్లలు ఏ పాపం తెలియని అమాయక పిల్లలతోని నోరులేని జీవాల కుక్కలతోనే నేను టైం గడుపుతున్నా అని చెప్తుంది. ఇటు పోదాం రా నాన్న. పెళ్లి చేసుకొని స్టేజ్ మీద అంతా ఫొటోస్ దిగుతుంటారు కదా, అంటే కలర్ శారీస్ మార్చుకొని, అంటే అమ్మాయి చెప్పింది. ఫొటోస్ దిగుతుంటారు కదా, అందరూ కూడా ఏడ్చుకుంటూ వెళ్తున్నారంట ఫొటోస్ దిగి. అంటే అమ్మాయిని చూస్తూ ప్రేమగా, కొంతమంది అప్పగింతల్లో కూడా ఇట్లా ఏడ్చుకుంటారు కదా, అట్లా ఎందుకు అందరూ నిన్ను చూసి ఏడ్చుకుంటూ పోతున్నారు అని అంటే, నేను వాళ్ళ కోడలు కాలేదని వాళ్ళ ఫీలింగ్, అందుకే ఏడుస్తున్నారని చెప్పిందంట. నిజంగా ఎంత అమ్మాయిరాల బిడ్డ, ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పింది. అయితే తర్వాత పెళ్ళైనాక కూడా అత్త కొంగు పట్టుకొని తిరుగుతుండేనంట. అత్త మామూలు అంత బాగా చూస్తుందంట. అలాంటి బిడ్డని ఎట్లా అండి మీరు బాధ పెడతారు? అలాంటి బిడ్డని ఎట్లా మీరు ఏడిపిస్తారు? హస్బెండ్ కూడా ఏమైంది అసలు, ఎందుకు మళ్ళా మీ మధ్యలో అట్లా అయిందమ్మా, ఆ విషయం అయితే మీరు చెప్పలేదు. అసలు ఎందుకు అట్లా అయింది, ఏమైంది అని. అట్లనే మీకు పిల్లలు ఉన్నారా, పిల్లలు అయ్యారా, పెళ్ళి ఎన్ని మంత్స్ అయింది, మీరు ఎక్కడ ఉంటారు, లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పెట్టండి. ఒకవేళ మీ వారి నెంబర్ అయినా సరే నాకు పెట్టండి, లేదా మీ అడ్రస్ చెప్పండి, నేను వచ్చి మీతో మాట్లాడతా. అంటే హైదరాబాద్కి దగ్గరలో ఉంటేనట్లయితే నేను మాట్లాడతాను, లేదంటే ఫోన్ నెంబర్ పెట్టండి, క్లియర్గా నేను మాట్లాడతాను. లేదు ఓపెన్గా కూర్చొని మీ అత్త మామలు, మీ హస్బెండ్ ఓపెన్గా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని కూర్చోబెట్టి మీ బాధ చెప్పండి. నేనేం తప్పు చేసినా, నేను ఇట్లా ఉన్నా కదా, నేనేం తప్పు చేసినా, నన్ను ఎందుకు ఇట్లా చూస్తున్నానని చెప్పి మీ బాధను వాళ్ళతో షేర్ చేసుకోండి. వస్తానా నాది? ఏంది అది, ఏదో విజయవాడ బస్సు, ట్రావెల్ బస్సు పోతుందండి ఇంటి నుంచి. ఇట్లా ఏదైనా సరే దయచేసి నేను చెప్పేది ఏంటంటే అండి, కోడలైనంత మాత్రాన కోడలు వేరే బిడ్డ అని అనుకోకండి. మన ఇంటికి వచ్చిందంటే ఆమె మన బిడ్డనే, ఆమెను బాధ పెట్టకండి, మంచిది కాదు. ఇంట్లో ఆడపిల్లని బాధ పెడితే అస్సలు మంచిది కాదు, మన వంశానికే మంచిది కాదు, ఆ ఫ్యామిలీకి మంచిది కాదు.
ఆ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలకి కూడా మంచిది కాదు. ఆ ఆడపిల్ల ఉసిరి ఈ ఆడపిల్లలకి పుడుతుంది. మనం మన బిడ్డని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా. ఎవరు అంటుంటారు ఇగో అమ్మ ఎప్పుడు నీ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటుంటావు, అట్లనే ఎప్పుడు నీ బిడ్డని ఇట్లా పెట్టుకుంటావు. కూర్చుంటావు నాన్న, నీ బిడ్డని ఎప్పుడు ఇట్లా దగ్గర పెట్టుకుంటావు, రేపు నీ గోడలు వచ్చినా కూడా వాళ్ళ అమ్మ దగ్గర అట్లా పెడతావా అని చెప్పి. నా బిడ్డకి మన అత్తమ్మ లేదు, అమ్మమ్మ ఉంది, యాన్న ఉంది, చూసుకోవడానికి లేదు. ఆమె ఉండి నా ప్లేస్లో చూసుకుంటుంటే నేను పెట్టుకోకపోతుంటే, నేను చూసుకోకపోతుంటే లేదు కాబట్టి నేను అమ్మ ఎప్పుడు నేను ఇట్లనే చూసుకుంటుంటా. నేను ఆమె ఎవరో రావాలి వచ్చి చూడాలి ఇట్లా ఉండాలని లేదు. నా బిడ్డ పెళ్ళి చేసినంత మాత్రాన నాకు నా బిడ్డకి తెగిపోతుందా బంధం? తెగిపోదు కదా. 9 నెలలు మోసి కనీ చేసి బతికిన నేను బతికినా నేను చూసుకుంటా. అట్లనే రేపు నా తమ్ముడు పెళ్ళాం వచ్చినా నాకు చెల్లెయ్యి మేమందరం అప్పుడు ముగ్గురం అవుతాం. ఇప్పుడు వాడు నేను రక్త సంబంధం లాగా తమ్ముడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుందా, వాళ్ళ అమ్మ దగ్గర పంపిస్తారా అంటే నేను ఎందుకు పంపిస్తా? నా ఇంటికి వచ్చే బిడ్డను నా బిడ్డ నేను చూసుకుంటా. అట్లనే నా బిడ్డ నేను పంపించుంటే నేను చూసుకుంటుంటే అట్లనే అసలే పంపలేను కదా. 10కి ఒకసారి పంపిస్తా. వాళ్ళు కూడా వచ్చి బ్రహ్మాండంగా ఏడే ఉండొచ్చు. మమ్మల్ని ఎట్లా చూస్తున్నారో వాళ్ళని కూడా చూసుకోవచ్చు. మేము అసలు అట్లా కుంచెత్తే పుత్తి పాల్తు లెక్కలు పాల్తు బుద్ధులు మాకు ఉండవు. ఇంకోటి మా ఇంటికి వచ్చే బిడ్డ మాకు బిడ్డ అవుతుంది, కోడలు కాదు. వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఆమె వాళ్ళ అమ్మ ప్రేమను కూడా మిస్ అవ్వదు. నేను అట్లా చూసుకుంటాను. సేమ్ నా బిడ్డని అట్లా చూసుకుంటాను. ఇంకొక బిడ్డ వచ్చినా కూడా నాకు 3 పిల్లలు అవుతారు. నా బిడ్డ, కొడుకు, కోడలు. మీరు చూస్తూనే ఉండండి. నేను ఏడిపోను. నేను ఉన్న రోజులు మీరు చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఏదో ఇట్లా వీడియోస్ పెట్టేసి రేపు లేకుండా నేను ఏముండదు కదా, అన్నీ పెడుతూనే ఉంటా. అయితే మీ ఇంటికి వచ్చిన బిడ్డల్ని మీరు బాధ పెట్టకండి. అట్లా బాధ పెట్టి చేసి పాప మా అమ్మాయి ఎంత బాధలా ఉంది అంత ఒకరికి చెప్పుకొని ఎవరో నేనెవరో అసలు నాకెంత చెప్పుకుంటుందంటే ఆ బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంటే అమ్మకి చెప్పుకుందాం ఏదన్నా నాకు పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పింది. నిజానికి నేను ఫోన్ ద్వారానే కదమ్మా మీకు ఇవ్వగలుగుతా, వీడియో ద్వారా. నాకు మీ అడ్రస్ అది పెడితే నేను కంపల్సరీ వస్తామ్మా ఫైట్ చేయడానికి. మీ సైడ్ ఆడపిల్లల సైడ్ నిలబడడానికి నేను ఆల్వేస్ రెడీ. ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి చెప్పడానికి ఆల్వేస్ రెడీ. మీ తప్పు ఉంటే మీకే చెప్తా, లేదు నాన్న మీరు ఇట్లా ఉండండి అని. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళకి చెప్తా. ఇట్లాంటి పంచాయతీలు నేను మస్తు చూసుకున్నా, మస్తు. నా ఖర్చు పెట్టుకొని అదేంటిది పొద్దున్నే పోయి సాయంత్రం వరకు కూడా 4-5 గంటల ప్రయాణంలో కూడా నా బండిలో పెట్రోల్ డీజిల్ పోసుకొని నా ఫ్రెండ్స్ని పట్టుకపోయి మరీ పంచాయతీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల కోసమని. అట్లా ఎన్నో పంచాయతీలు ఇట్లనే చెప్పడము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి నేను చాలా చూసినాము అవన్నీ. నిజంగా ఈ సరౌండింగ్లో మీరు ఉన్నట్లయితే నా కారు, నా డీజిలు, నా బండి, నా తిండి నేను పెట్టుకొని వచ్చి అట్లనే వచ్చి కొంతమంది ఏంటంటే కొంతమంది ఎక్కడికన్నా పోయినా కూడా పంచాయతీలకు పోతే పంచాయతీకి పోయినందుకు కూడా పైసలు తీసుకుంటుంటారు. పొరుంపోకలు మరి చిల్లరగా అండి. మనం ఒక బిడ్డకి చేస్తే నేనేమనుకుంటా అంటే ఒక బిడ్డకు మంచి చేస్తే అది నా పిల్లలకు ఆశీర్వాదం అనుకుంటా. నేను అట్లా అనుకునే చేసిన ఇన్ని రోజులు. నేను ఒక బిడ్డకు మంచి చేస్తే అది నా బిడ్డకు మంచిది అన్నట్టే నేను చేసిన. సేమ్ అట్లా మీ ఇంటికి వచ్చే కోడల్ని మీరు మంచిగా చూసుకోండి. మీ బిడ్డలకి మీ వంశానికి చాలా మంచిగా ఉంటుంది. సేమ్ అట్లనే కోడల్ని మీరు చెప్పినావు కదమ్మా. మరి నీ సైడ్ అంతా నువ్వు కరెక్ట్ ఉన్నావా అది కూడా చూసుకో తల్లి. అట్లనే నీకేదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళని డైరెక్ట్ అడుగుతుంది. అదే అండి నేను చెప్పేది. ఎందుకంటే ఈ పిల్లలు ఇద్దరు కూడా నాకు కామెంట్స్ పెట్టి అమ్మ ఇట్లా చూపించమని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇంకోటి నేను చెప్పినా కదా లాస్ట్ సండే 10 to 12 లైవ్కి వద్దాం అనుకుంటున్నా. ఇట్లనే అడిగి చేద్దామని చెప్పి మాట్లాడదామని. ఇగో మన వల్ల 100 మంది మారకపోయినా కూడా 100 మందిలో 2 మారినా కూడా నాకు తృప్తి. చంద్రుడు ఎంత బాగున్నాడు నాన్న. చీకటి స్టార్ట్ అయింది నాన్న. మిడతలు కూడా అరుస్తున్నాయి. లిప్స్టిక్ పెట్టుకున్నావు. అది కాదు మమ్మీ, ఇందాక ఒక షార్ట్ లో పోస్ట్ తల్లి గురించి ఏమో పెడుతురు మమ్మీ. ఎందుకు నాకు
నాకైతే నవ్వు వస్తుంది. అది కాదు ఈ పోస్ట్ ఎట్లా మీకు తెలుసా నన్ను మస్తు సతాయిస్తుందండి. మాట్లాడేటప్పుడు ప్రతిదానికి నువ్వు కొట్టలేను. ఆమెకి రెస్పాండ్ వద్దు తల్లి ఈ చేతికి పెట్టు. పాపకి రెస్పాండ్ అవ్వచ్చు కదా, ఆ పాపని చూడొచ్చు కదా, పాపకు మాట్లాడొచ్చు కదా అని అంటారు. ఒక విషయం చెప్పాలండి మీకు, ఆ పాపని కన్నది మేమే. మాకు తెలుసు పాప పుట్టినప్పుడు ఎంత ఇష్యూస్ తోని మేము ఫేస్ చేసినాం తెలుసా. ఎట్లా పుట్టింది తెలుసా, ఎంత ఘోరంగా 1.25 వెయిట్, చాలా తక్కువ వెయిట్ తోని. తర్వాత ఆమెను మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నామంటే ఎట్లా చూసుకున్నామంటే అట్లా అట్లా మాకుంటది కదా జాగ్రత్త. అది మమ్మల్ని మస్తు సతాయిస్తుంది, మస్తు సతాయిస్తుందండి ఎప్పుడు అంతే. అంటే చిన్నది, అందులోనూ చిన్న పిల్ల, ఆడపిల్ల కదా. మామూలుగా బేసిక్ గానే మగ పిల్లల కంటే ఆడపిల్లలు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అందులోనూ చిన్నది అయ్యే వరకు ఇంకా హుషారుతాను. మమ్మల్ని ఉరికాడిస్తుంటది. మేము ఇంకా వీడియోలో లాగ్ వద్దని తప్ప కాన్సన్ట్రేషన్ ఇటుంటది. మీకు మీతో మాట్లాడాలి, మీకు చెప్పాలి ఇక్కడ రెసిపీ గురించి కానీ దేని గురించి అయినా సరే అనేది మాకు దృష్టి ఇక్కడ ఉంటది. అంతే తప్ప దోషాలు వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఎప్పుడో తినేసి మేము అప్పుడు వండి, మేము అప్పటి వరకు తినకుండా అప్పుడు వండి మీకు వీడియో చూపిస్తాం. నేను హట్ అయినట్టు నా బిడ్డ నా కామెంట్ హట్ అయింది. అట్లా కాదు, అసలు ఎట్లనో అనిపించింది. అది ఒకటి చూసినట్టు దానికి మళ్ళా ఆ ఒక కామెంట్ కి ఎన్ని లైకులు. అంటే ఈ బ్యాచ్ అంతా ఎట్లుంటదంటే లిప్స్టిక్ తెచ్చుకున్నావా? లిప్స్టిక్ అయితే ఎనీ టైం మెయింటైన్ చేస్తుంది. అది కూడా చెప్తా, లిప్స్టిక్ పెట్టద్దు చిన్న పిల్లలకి అంటారు, మేము పెట్టాము. అదో చూసిరా, దాన్ని కొట్టలేమో తిట్టలేమో. అరుస్తా, నేను చెప్తా వద్దు తల్లి పెట్టుకోవద్దు కదా, అట్లా చేయొద్దు కదా అని. మెల్లగా నైస్గా లేపేస్తుంది, ఇంకో రూమ్ లోకి పోతుంది, రుద్దుకుంటది, వస్తుంది. ఏం చేస్తాం, పట్టి కొడతామా, బిక్తామా, తుడుస్తామా? ఇగో 4 రోజులు అయితే ఇదే అర్థం చేసుకునేటప్పటికి అర్థం చేసుకుంటా, దానికి సిగ్గు అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ థర్డ్ క్లాస్ అయినా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉంటుంది. స్కూల్కి పోయినప్పుడు అక్కడ కూడా అందరినీ చూసారే వద్దు అనేది ఉండదు. స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టనియారు. ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా అదే పని అట్లా చేస్తాం. అదే సోకు. పిల్లల్ని ఏం చేస్తాం ఎప్పుడైనా సరే అండి, అసలు మమ్మల్ని చూస్తే మీకు అర్థం అవ్వదా? అదే కదా, నా పిల్లలు నేను అట్లా పెంచుకున్నా, వీళ్ళని చూస్తా పసిపాపల్ని గాజు బొమ్మల లాగా చూసుకుంటాం. పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటాం అదేనే మీకు అర్థం అవ్వాలి. పెట్టకుండా తింటున్నారు పందిలాగా, ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా పెడుతున్నారు. కానీ మా కొందరు వాళ్ళ మైండ్ నెగిటివ్, అలాంటి వాళ్ళు అట్లా పెడుతుంటారు. కానీ చాలా మంది అసలు జరుగుతుంది ఇట్లా మాకు పెట్టద్దు. ఇగో ఇక్కడికి కూడా నెయిల్ పాలిష్ లో ఇవి తెచ్చుకోవాలి నానే, ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నావు అన్ని. ఇంకోటి పని చేసేటప్పుడు కనపడాలి వీడియోలు అది అని చెప్పి వచ్చి మస్తు సతాయిస్తుంది. ఏదైనా చెప్పి చెయ్యి అంటే చెయ్యదు. అయినా కూడా మా పిల్ల గురించి మా తెలియదా చెప్పండి, మాకు ఎట్లా చూడాలి ఎట్లా చేయాలని పెట్టుకోవడం చేయడం అదంతా గాలికి కొట్టుపోయినట్టు అవుతున్నామా? నేను లైట్ ఏడుందా లైట్ లోపల ఇంకా చూడు ఫ్రెండ్స్ మీద వచ్చి పడతావు. అది ఈడొకటి ఆడొకటి. కొబ్బరి మంటల సౌండ్ సాయంత్రం అయింది కదా, ఎట్లుంది తెలుసా? గాలినా మస్తు గాలి, మస్తు సౌండ్, ఎంత మంచిగా ఉంది చూడు. ఏది అదే కుయ్యనేటివా అవి? ఇవి పెట్టినాం కదా మనం బ్యాంబూ, ఈ కర్రలు ఇట్లా వంగుతున్నాయి ఆ సౌండ్ బరువుకి. అదే కర్ర కర్ర అంటుంది కదా. ఇవి ఉన్నాయి బొంకటలు పెట్టినాం కదా, ఈ చెట్లు ఊగుతున్నప్పుడు గాలికి బరువుగా వంగుతున్నాయి, దానికి సౌండ్ వస్తుంది. ఇక్కడే చూడన్నా ఎన్ని బాసలు కడిగేసేది అంటే అంత నీళ్లు పారగడితే ఇంకెంత ఉంటుంది నాన్న. మనం ట్రిప్ వేస్తేనే ఇట్లా బాగా నీళ్ళ పారగడితే ఇంకా బాగా ఉంటుంది. ఓకే అండి, ఈరోజు వీడియో అంటే థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ఎవరైనా ఏదైనా ఉన్నా నాకు మీ అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్ ఏవైనా సరే నాకు పెట్టండి. ఇన్స్టాలో ఏదైనా. నేను ఎవరికి భయపడను, ఏ కేసులు భయపడను. న్యాయానికి వస్తా, తగ్గి మనుషులతోనే పంచాయతీ చేస్తా. ఆడపిల్లల కోసం అంటే ఖచ్చితంగా నేను నిలబడతాను. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పడం కాదు, నేను ఇలాంటి సర్వీసెస్ చాలా చేసిన. చాలా మంది పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి, కోడలు తప్పైతే కోడలు చెప్పినా, బిడ్డలు తప్పైతే బిడ్డలు చెప్పినా, అత్తమాలు తప్పైతే అత్తమాలకు చెప్పిన. వాళ్ళు ఏ పొజిషన్లో ఉంది, వాళ్ళు ఎవరైనా ఉండని, వాళ్ళకి ఎవరు సపోర్ట్ అయినా ఉండని, మంత్రుల సపోర్ట్ ఉన్న అబ్బాయి ఫ్యామిలీస్కి కూడా బుద్ధి చెప్పి, ఎందుకంటే వాళ్ళ తప్పు ఉంది వాళ్ళ సైడ్ కాబట్టి నేను ఆ అమ్మాయికి న్యాయం చేసిన. వాళ్ళైతే నాకు ప్రేమతో పట్టుచీర పెట్టారు. నేను అసలు వద్దన్నా కూడా అమ్మ నా బిడ్డ అని చెప్పి ఆయన వద్దొద్దంటుంటే మామూలుగా నేను అట్లని కాదు, నాకు ఎవరు ఏం పెట్టదు, నాకు ఏం చేయొద్దని నేను ప్రామిస్ చెప్తున్నా, ఉత్తరం చెప్తున్నా. వాళ్ళు అంతా సఫర్ అయ్యారు, అట్లా చేసారు. అట్లా ఏదున్నా కూడా ఖచ్చితంగా నేను నిలబడతా అండి ఆల్వేస్. ఆ సర్వీస్ అంతా కూడా నేను చేసిన, అవంతా కూడా నాకు అలవాటే. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరికి ఎట్లా చేయాలి, న్యాయంగా ఎట్లా ఉండాలి, ఇవంతా కూడా నేను చేస్తా. ఏదైనా ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సరౌండింగ్ వాళ్ళు అయితే దగ్గర వాళ్ళు ఖచ్చితంగా నేనే వెళ్ళి ఇంటికి వచ్చి నేను ఒక బిడ్డకి నా వల్ల, నా మాట వల్ల మంచి జరుగుతుందంటే డెఫినెట్గా నేను అయితే నిలబడతా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.